అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ముందుగా పేరుని నాని అడుగుతున్నాను. ఏమయ్యా పేరుని నాని, నీకు ఇంత వయసు వచ్చింది, కడుపుకు అన్నమే తింటున్నావు, నాకు తెలుసు. నువ్వు అన్నమే తింటున్నప్పుడు అన్నం తినే మాటలు మాట్లాడాలి కానీ, ఇంత వయసు వచ్చినప్పుడు ఆ వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి కానీ, ఎందుకయ్యా ఇంత నీచంగా దిగజారిపోతున్నావు రోజు రోజుకి? నువ్వు గతంలో ఒక వీడియో రిలీజ్ అయింది నీది, ఎలాగోలాగా కులాన్ని రెచ్చగొట్టండి, ఆ కులానికి ఈ కులానికి గొడవ అయిందని చెప్పండి అంటే ఎవరితోనో మాట్లాడుతున్నది ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ తను ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్. నేను కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని ఏమైనా చేస్తే బాగుంటుంది. అప్పుడే నిన్న ఆంధ్ర ప్రజలందరూ చిత్తు అన్నారు. అయినా నీకు సిగ్గా ఎగ్గా మళ్ళీ ఇప్పుడు వచ్చి కులం గొడవలు రేపడానికి ట్రై చేస్తున్నావు. అయితే ఈ పేరుని నాని ఏం కులం గొడవలు రేపడానికి ట్రై చేస్తున్నాడు రాయేష్ అని మీరు అడగొచ్చు. మన ఆడియన్స్, మన సబ్స్క్రైబర్లు చెప్తున్నాను. అయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఎవరో ఒక అతను గిరిధర్ ఆర్ఎంపీ డాక్టర్, ఎవడో ఒకడు తలకు మాసినట్టు వచ్చి ఒక మైక్ పెట్టాడు అతను నోటి దగ్గర, నోటుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడడం, మరోటి ఏదో మొత్తానికి చాలా నీచమైన పదజాలం, అవమానకరంగా మాట్లాడాడు. కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని ఆడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు, నా దృష్టిలో ఒక పిచ్చోడు. మాట్లాడినప్పుడు జన సైనికులకు కోపం వచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఓ 2 లెంపకాయలు లాగి క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు చాలామంది అన్నట్టు మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం ఉంటే ఏదన్నా మాట్లాడతాం అన్నప్పుడు మరి అవతలోడికి కూడా చేతి స్వాతంత్రం ఉందేమో, అందుకని వాళ్ళు అలాగా ట్రీట్ చేశారేమో. సరే, అదో గొడవ, ఓకే. రాజకీయాల్లో తిట్టుకున్నప్పుడు అవతలోడు తిట్టినప్పుడు అవతలోడు కోపం రావటం ఇవన్నీ సహజమే. కానీ ఇందులో పేరుని నాని అని కూడా ఎంటర్ అయ్యాక ఆడు వచ్చి రావడంతో ఏమన్నాడంటే, మా పేరుని నాని అన్నయ్య, ఒక రజక కులస్తుడిని మీరు వచ్చి ఇలా కొడేస్తారా జన సైనికులు అన్నాడు. జనసేనలో తిరిగేటువంటి ఉండాలి రజకుడు కాబట్టి లోకువ అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా? బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు. గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు, యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు, కాపులు పెద్ద సమూహంలో ఉంటారు. ఆ కులాల కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని మీ రౌడీజం చూపిస్తున్నారు కదా. అంట్లోకి ఎప్పుడైతే ఈడు వచ్చి కులాన్ని రెచ్చగొట్టడం వీళ్ళ పని, ఆ గిరిధర్ అనే ఆ ఆర్ఎంపీ డాక్టర్ కులాన్ని ఎప్పుడైతే బయటకు చెప్పాడో, ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్న కాపు కుర్రోళ్ళు లేకపోతే జనసేన కార్యకర్తలు, ఓహో అయితే రజకులు కాపులను తిట్టారనమాట అనే ఒక ఆలోచన వాళ్ళ బ్రెయిన్లో పడింది. అలాగే రజకులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న రజకులంతా వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళు ఎవరిని ఏమనరు, అందరితో కలిసిమెలిసిపోతారు. అయితే ఎవరో గిరిధర్ అనేవాడు ఒక్కడన్న మాటకి అవతలోళ్ళు వచ్చి ఇది చేసేటప్పటికి ఇప్పుడు గిరిధర్ని అంటే రజకుల్ని కాపులు కొట్టారు, రజకుల్ని జనసేనలు కొట్టారు అనేది క్రియేట్ చేశాడు ఈ పేరుని అనేవాడు. రజకుల్లో కూడా ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన కోపోద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఇంకో చోట ఎక్కడో చిన్న చితక మాట వచ్చిందంటే ఇది కులాల గొడవగా మారిపోద్ది. కులాల గొడవగా మారిపోయి ఒకళ్ళొకరు చంపుకుంటే దానికి బాధ్యుడు ఈ పేరుని నాని అనేవాడే అవుతాడు. అసలు వీడి మీద 2 వర్గాలని రెచ్చగొట్టే ఆ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో వీడి మీద కేసు నమోదు చేసి బొక్కలో దోసేయండి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక గొడవ జరుగుతుందండి, గొడవ జరిగినప్పుడు ఇప్పుడు వైసీపీలు చేసే స్టైల్ చెప్తున్నాను. ఒక గొడవ జరుగుతుంది ఎక్కడో ఒక చోట, ఒక దళితులకో కాపులకో, లేకపోతే దళితులకి బీసీలకో, లేకపోతే బీసీలకో కాపులకో గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వైసీపీ కార్యకర్తలు, దళిత కార్యకర్తలు ఈ దళితుల వైపు వెళ్ళిపోతారు. వాళ్ళు వైసీపీ కండువలు వేసుకోరు, ముసుగులో వెళ్తారు. ఇది నీలం కండువలు వేసుకుని వెళ్తారు. వెళ్ళా పలానా కాపులు మమ్మల్ని కొట్టారు, వాళ్ళు అంతు చూస్తాం, లేకపోతే వాళ్ళని ఎలా చట్టపరంగా శిక్షించాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం వల్లే దాడులు జరుగుతున్నాయంటారు ఈ వైసీపీ కార్యకర్తలు. కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు కాపు కార్యకర్తలు కాపుల్లో దూరేసి మనోళ్ళని అరెస్ట్ చేస్తారా, గొడవ జరిగింది కదా, మన తప్పు ఉంటే వాళ్ళ తప్పు ఉంది కదా, అయితే కాపుల్ని ఇది చేస్తుంది కూటమి ప్రభుత్వం అని కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. బాగుండి అమ్మ, ఏమి తెలివితేటలరా బాబు, సినిమాల్లో కూడా పెట్టలేదు ఇలాంటి. అంత గలీజు బిహేవ్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇప్పుడు 2 కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ఇంత పట్టపగలు నిర్భయంగా ఈ సైకోనా కొడుకులు ట్రై చేస్తూ ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల తోయడానికి ఎందుకంటే ఆలోచిస్తారు? 2 వర్గాల మధ్య విద్వేషాలు రేగేలాగా,
2 వర్గాల మధ్యలో గొడవలు వచ్చేలాగా ఏ ఎదవ వాగినా ఆ ఎదవ గులాబ్ జామ్ అయ్యేలా కొట్టి వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలు వేసేయాలి కదా. స్థానికంగా జరిగే గొడవలకి కులాలకు ఆపాదిస్తున్నారు. అందులో మొట్టమొదటి పేరు నాని అనేవాడు. అంతకుముందు అలా కులాల గురించి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి కులాల్లో చిచ్చు పెట్టి కులాలు కొట్టు చచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? అటు ఒకవేళ కాపులకి ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఇటు రజకులకి ఏమైనా డ్యామేజ్ జరిగినా మధ్యలో వీళ్ళు చలిగాసుకుంటారు. ఆ కూటమి ప్రభుత్వం వల్ల ఇక కాపులకు మీకు అన్యాయం జరిగింది, మీరు వచ్చేయండి ఆ జగన్ దగ్గరికి అని కాపుల్ని, లేదా కూటమి ప్రభుత్వం వల్ల ఇక రజకులకి ఇలా జరిగింది, మీరు వచ్చేయండి అయితే జగన్ దగ్గరికి. బ్రోకర్లు నయం కదరా దీనికన్నా. బ్రోకర్లు నయం. వెళ్ళి ఆడపిల్లలకి ప్రలోభపెట్టి అమ్మ అలా డబ్బులు వస్తాయి, ఇలా డబ్బులు వస్తాయి, ఇలాంటి పని చేస్తాయని చెప్పి ఆ చేసే బ్రోకర్లకి, ఇలా కులాలను రెచ్చగొట్టే ఈ వైసీపీ పేటీఎం వాళ్ళకి ఏం తేడా ఉందండి? వాళ్ళే బెటరు. ఆ బ్రోకర్లు వాళ్ళ వల్ల ఎవరికి నష్టం జరగదు. కానీ ఈ బ్రోకర్ల వల్ల, ఈ పేటీఎం బ్రోకర్ల వల్ల కులాల మధ్యలో చిచ్చు వచ్చేస్తుందండి. ఈవేళ ఎస్సీలు ఎవ్వరూ జగన్తో లేరని కక్ష కట్టి చిన్న గొడవ ఎక్కడన్నా జరిగితే కుర్రలు కొట్టుకుంటే దాన్ని కులాలకు ఆపాదించి ఆ గొడవని ఇంకా పెద్దది చేసి కాపులు దళితులు కొట్టుకునేలా, కాపులు బీసీలు కొట్టుకు చచ్చిపోయేలాగా. ఎందుకంటే కాపులు కానీ బీసీలు కానీ దళితులు కానీ మొన్న 24 ఎలక్షన్లో జగన్ ఓటేయలేదు. ఓటేయలేదు కాబట్టి ఈ గొడవలను పెద్దవి చేసి రాద్ధాంతం చేసి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఆనందిస్తాడు అనుకుంటా. ఈ పేర్ని నానిగాడు లాంటి కానండి చాలామంది యూట్యూబర్స్ కూడా అక్కడ జరిగిన గొడవని ఇమ్మీడియట్గా కులానికి, ఇటువైపు దెబ్బలు తిన్నా ఈ కుర్రలకు దెబ్బలు తేలి ఏ కులం, అక్కడ దెబ్బలు తేలి అత వాళ్ళదేం కులం, వెంటనే ఈ 2 కులాల మధ్య గొడవ, ఈ కులస్తులు ఆ కులస్తుల మీద దాడి చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కులస్తుడు ఇంకో కులం అమ్మాయిని రేప్ చేశాడు. రేప్ కేసులు చాలా జరుగుతుంటాయి కదా. జరుగుతున్నప్పుడు ఎవరు చేశారు రేప్ అంటే ఆడెవడైతే ఉన్నాడో ఆడి పేరు చెప్తారు తప్ప ఫలానా కులస్తులు రేప్ చేశారు అనరు. అంటారా? రేపుకి ఎవరు గురయ్యారు అంటే ఫలానా అమ్మాయి రేపుకి గురైంది అంటారు తప్ప ఫలానా కులస్తులు రేపుకి గురయ్యారు అనరు. ఎందుకంటే బాధించినోడు బాధితుడు వీళ్ళిద్దరే ఉంటారు తప్ప వీళ్ళ వెనకాల ఉన్న కులాలకు ఆపాదించడం అంటే అది ఓన్లీ వైసీపీకి మాత్రమే చెల్లిందండి. ఆ కులాలకు ఆపాదించేస్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి సార్. పోలీసు అప్రమత్తంగా ఉండాలి. ఏ నా కొడుకైనా సరే గొడవ జరిగినప్పుడు గొడవ కారణాలేంటి, దాడి చేసినోడు ఎవడో, ఆ దాడి చేసినోడిని చట్టపరంగా శిక్షించాలి. దాడికి గురైనోడికి ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఏదైనా ఉపశమనం ఉంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, అంతే. అలా కాకుండా వాటిని కులాల మధ్యలో చిచ్చుగా మార్చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం. ఆల్రెడీ చట్టం ఏదో తీసుకొస్తున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా మీద కఠినమైన చట్టం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఉన్న కోరలే సోషల్ మీడియా. ఆ కోరలు పీకేయాలండి, కోరలు ఇరిసేయాలి. ఎందుకంటే ఏది పడితే అది వాగటం, ఎలా పడితే అలా తప్పుడు ప్రచారం చేయటం, దాని కాన్సిక్వెన్సెస్ ఏమన్నా జరగని. ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి యాక్సిడెంట్లు చనిపోతే అబ్బాయి లేదు మొత్తం హిందువులు చంపేశారని చెప్పి హిందువులందరినీ కూడా హంతకులుగా చూపించే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. హిందువులందరినీ హంతకులుగా, దోషులుగా, ద్రోహులుగా చూపించే ప్రయత్నం చేశారు. క్రైస్తవులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. మాలాంటి వాళ్ళం జరిగిన విషయాన్ని వెంటనే చెప్పాం కాబట్టి క్రైస్తవులు శాంతించారు. తదనుగుణంగా హిందువులు కూడా మా మీద ఈ బ్లేమ్ రాకుండా మీలాంటి వాళ్ళు అడ్డుపడ్డారని వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేశారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాలండి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ పేరుని నాని మాటలు చూసినప్పుడు ఒళ్ళంతా తేళ్లు జేర్లు పాకినట్టు అనిపించింది నాకు. ఒక రజకుడిని కొడేస్తారా జనసేన వాళ్ళు? రజకుడి మీద దాడి చేస్తారా అంటే వైసీపీ వాళ్ళు తిట్టిస్తారు బూతులు. ఎలాంటి బూతులు ఏమంటే పట్టాభి గారు ఎవరినా అంటే జగన్ నన్నే అన్నాడు పట్టాభి అని చెప్పి క్లెయిమ్ చేసుకుని అతనితో పాటు వాళ్ళ అమ్మగారి మీద కూడా ఆ తిట్టుకి సంబంధించిన బుర్ర జల్లేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద డైరెక్ట్గా కర్రల కత్తులు పట్టుకుని పంపించిన వ్యక్తి జగన్ రెడ్డి. దానికి మళ్ళీ అతను ప్రెస్ మీట్ పెట్టి అవును బీపీ వచ్చినోడు వస్తాడు, నా మీద ఆప్యాయత కలిగిన వాళ్ళు, నా మీద అభిమానం కలిగిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి కొడతారు అన్నాడు. ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ అంత కర్రలు కత్తిరించి కొట్టేలేదు గిరిధర్ని, 2 లెంపకాయలు కొట్టినట్టున్నారు అంతే. ఆ 2 లెంపకాయలు కొడితే అది ఏదో ఇప్పుడు మొత్తం భూగోళం అంతా బద్దలైపోయినట్టు ఈ పేర్నిగాళ్ళు లాంటి రికార్డింగ్ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం మేము. ఆ రోజున గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి కార్లు బద్దలు కొట్టి పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు. అది కనపడలేదు నా కొడుకులకి. ఈవేళట ఇదేదో ఇప్పుడు ఇది కాపులకి బీసీలకి గొడవట. అది
ఏమో కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు. ఎలా పుట్టారా మీరు అసలు? రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేసి పారేస్తున్నారు నాకు కొడకల్లారా. రోడ్ల మీద పరిగెట్టించాలరా మీలాంటి వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఏదో అంకుశం సినిమాలో రామిరెడ్డిని రాజశేఖర్ గారు పరిగెట్టించినట్టు రామిరెడ్డి గారిని అలా పరిగెట్టించాలి నాకు కొడకలరు మిమ్మల్ని ఒక్కొక్కడిని. మనశ్శాంతి లేకుండా చేసి పారేస్తున్నారు రాష్ట్రాన్ని. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, పిల్లలకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి, రాజధాని లేని రాష్ట్రంగా ఉంచాడు మంది, రాజధాని ఎలా కట్టాలి, ప్రతి చోటకి నీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి, వ్యవసాయానికి రైతులకి ఎలా భరోసా కల్పించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ నా కొడుకులు ఇలాగ అశాంతి రేపే కార్యక్రమాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు, ప్రతి దాంట్లో కూడా కులాల గొడవలు తీసుకొచ్చేయటం, మతాల గొడవలు తీసుకొచ్చేయటం, మతాలని కులాలని రెచ్చగొట్టేయటం. బాబు ఇంత ఇంత క్రిమినల్గా ఉన్నారేంటి బాబు, ఇంత రౌడీలాగా ఇంత నీచంగా ఉన్నారేంటి? ప్రతిపక్షం అంటే ఇదే పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది, ఓడిపోతే ఇలా కులాల గొడవలు పెడుతున్నారా? ఎక్కడన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ కులాన్ని వీళ్ళ కులాన్ని హైలైట్ చేసి పలానా చోట కులాల దాడులు జరిగాయి అంటున్నారా? అక్కడెక్కడో ఏదో జరిగిందటండి, వినాయక నిమజ్జనం చర్చ జరిగి వెళ్ళాక ఏదో గొడవ జరిగిందట. ఆర్టీవీ వారు మరి రవిప్రకాష్ గారు గతంలో టీవీ9 అక్కడ దాకా తీసుకొచ్చిన గొప్ప మేధావి ఆయన పెట్టిన ఆర్టీవీలో మరి ఆయనకి తెలియజరిగిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా హిందువులపై క్రైస్తవుల దాడి, క్రైస్తవుల మీద హిందువుల దాడి అని డైరెక్ట్గా వేస్తున్నారు న్యూస్ ఛానల్లో. ఒకవేళ నిజంగా ఎక్కడన్నా అలా జరిగినా 2 వర్గాల దాడి అని వేస్తుంది మీడియా ఉందాతనంగా. ఎందుకంటే ఇక్కడ ఈ వర్గాలను కనుక మెన్షన్ చేస్తే రాష్ట్రంలోనూ దేశంలోనూ వర్గాలు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టు వీళ్ళకి మనకి అని చెప్పి రెచ్చిపోతారేమో, అశాంతి అల్లర్లుగానే ఇదవుతాయేమో అని అసలు ఆ వర్గాల పేర్లు కూడా రాయరు. 2 వర్గాలపై దాడి, ఒక వర్గం ఎలాగొచ్చింది, రెండో వర్గం అలా అన్నది అంటారు తప్ప ఎక్కడ మెన్షన్ చేయరు. అలాంటిది వీళ్ళు పెద్ద పెద్ద హెడ్లైన్లు వేసేస్తున్నారు. హిందువులు క్రైస్తవుల దాడి, హిందువులు క్రైస్తవుల మీద రాళ్ళు రువ్వుకున్నారు. ఏంటండి ఇంత దిగజారిపోతున్నారు ఏంటంటే రోజు రోజుకి? ఆ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా బిగ్ టీవీ ఒకటి, ఆర్టీవీ ఒకటి పెంట చేశారు. ప్రతి గలీజ్ గడి దగ్గర పట్టుకెళ్ళి మైక్ పెట్టారు, ప్రతి ప్లాట్ఫామ్ గడి దగ్గర పట్టుకెళ్ళి మైక్ పెట్టారు. ఆడికి నోటుకి ఏదొస్తే అది వాగాడు. అది ప్రజలందరూ టీవీలో వస్తుంది, ఆర్టీవీలో వస్తుంది, బిగ్ టీవీలో వస్తుంది, అయితే అవి బాబా ఎవడో పెద్ద మేధావులో ఉంది, అది నిజమేమో. కొన్ని లిమిట్స్, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదండి. దయచేసి అవి పాటించండి. ఎందుకంటే రాష్ట్రంలో కులాల గొడవలు వచ్చేసి లేకపోతే మతాల గొడవలు వచ్చేసి జనాలు చంపుకుంటే ఏమొస్తుంది మీకు? ఏమొస్తుందయ్యా? అసలు ఇక్కడ ఎక్కడైనా కులాల గొడవలు ఉన్నాయా? ఇప్పుడు ఒక కులం ఇంకో కులం మీద దాడి చేసే పరిస్థితులు ఉన్నాయా? పలానా కులమోడు కాబట్టి మేము వెళ్ళి దాడి చేస్తాం, వాళ్ళ వీధుల్లోకి వెళ్తాం, వాళ్ళ పేటల మీదకి వెళ్తాం అనే పరిస్థితుల్లో ఉన్నారు జనం. ఎవడో పనాడు చూసుకుంటున్నాడు. ఎవడో ఎక్కడైనా తాగేసి ఉంటే కనుక ఆ తాగేసిన కుర్రాళ్ళు ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆ తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తే పాపం ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఆ కైకలూరు కుర్రాళ్ళు అలా వెళ్ళి హాస్పిటల్లో పడుతున్నారు. దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయటం జాగ్రత్తగా చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇదే అందరికీ చెప్పండి. గొడవ జరిగిందంటే వాళ్ళిద్దరూ కనుక 2 వేరు కులాలు అయితే కనుక ఈ కులానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు ఏళ్ళ వైపు నిలబడతారు, ఈ కులానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు ఏళ్ళ మీద నిలబడతారు. వాళ్ళు వైసీపీ ముసుగులో ఉండరు, కులం ముసుగులో ఉంటారు. ఈసారి వీళ్ళేమో వీళ్ళని తిడతారు, వీళ్ళేమో వీళ్ళని తిడతారు. ఇద్దరు వైసీపీ వాళ్ళే. చూసేవాళ్ళకి మనకి ఎలా ఉంటుంది, అరే అమ్మ 2 కులాల మీద వచ్చింది, అయితే మన కులం మీద పలానా వాళ్ళు వచ్చేస్తున్నారని వీళ్ళకి కంగారు పడాలి, లేదా మన కులాన్ని పలానా వాడు ఎలా తిడుతున్నాడని వాళ్ళకి కంగారు పడాలి. ఇది కొంచెం సీరియస్గా చూడాల్సిన విషయం అండి. దయచేసి ప్రభుత్వం డీజీపీ గారు, ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి యదవలందరినీ ఏరి పారేయండి సార్. జనాలు అప్రిషియేట్ చేస్తారు. పలానా ఉన్న అరెస్ట్ చేశారని ఏదో రాజకీయంలో అలాగవుతుంది, రాజకీయ కక్ష అనుకుంటారని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు అంత అడ్వాన్స్డ్, ప్రజలందరికీ అన్నీ తెలుసు, అన్ని సాక్ష్యాల ఆధారాలతో ఉంటున్నాయి. ఏరి పారేయండి ఇలాంటి నా కొడుకుల్ని. అది సార్ పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జయమాసన్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.